ఓం శ్రీ స్వామి ఓం లోక రక్షకనే ఓం అమిత గుణాకరణే ఓం అలంకార ప్రియనే ఓం కన్నివారై కాపవనే ఓం భువనేశ్వరనే ఓం మాతా పితా గురుదైవమే ఓం స్వామియన్ పూజావనమే ఓం అరుదా నదియే ఓం అరుదా మేడే ఓం కల్లిడం குன்றே கரிமலை ஏற்றமே கரிமலை இறக்கமே ஓம் பெரியான வட்டமே ஓம் செரியான வட்டமே ஓம் பம்பா நதியே ஓம் பம்பையுள் விளக்கே ஓம் நீலமலை ஏற்றமே ஓம் அப்பாச்சி மேடே ஓம் சபரி பீடமே ஓம் சரங்குத்தி ஆலே ஓம் பஸ்ம குணமே ஓம் 18ஆம் ஓம் ஜோதி ஸ்வரூபமே ஓம் மகர ஜோதியே ஓம் ஸ்ரீ ஹரிஹர சுதன் ஆனந்த சித்தன் ஐயன் ஐயப்ப சுவாமியே శరణమయ్యప్ప. నేను తీసి మీ పని మీరు కానీ స్వామి ఊరికే అన్నీ చేస్తున్నా. ఓం శ్రీ స్వామి ఓం గురుభ్యో నమః. శుక్లాంబర ఓం శ్రీ స్వామి స్వామి ఎవరు వేరే ఉన్నాయి. ఓం శ్రీ స్వామి వెంకట స్వామి ఇద్దరు కలిసి తాంబూలం పెట్టేసాలన్న. కన్నెమూల మహాగణపతి భగవానే కుమారస్వామి దగ్గర కూడా పెట్టేయండి. అటే పక్క వెళ్తున్నారుగా. కన్నెమూల మహాగణపతి భగవానే వట్టవేలు మరుగుడు కుమారస్వామి తంబియే ఓం శ్రీ స్వామి పెట్టాలి. ఏది సమాచారం చేసేది దండ వేసేద్దాం. దండ వేసేసాను. ఏదైనా దండ వేద్దాం. ఏమో బాబు ఎక్కడ కూర్చారా? పాప కూడా హైదరాబాద్. పెట్టేశారా? అందరి దగ్గర పెట్టేశారా? స్వామి దగ్గర పెట్టండి. కుమారస్వామి తాంబూలం తీసుకెళ్ళి మీ స్వామి అక్కడే ఉన్నారు. ఇద్దరు పెట్టేయండి. వస్తున్నా పోదా స్వామి తాంబూలం. ఓం శ్రీ స్వామి వట్టవేల మరుగుడు కుమారస్వామి తంబి ఓం శ్రీ స్వామి
हनुमान महाराज को, जय वीरांजनेय स्वामी की, जय रामभक्त हनुमान की। ओम श्री स्वामी, ओम श्री स्वामी। धर्मार्थ काम मोक्ष चतुर्वेद फलपुरुषार्थ इत्यर्थम पत्र पौत्रार्थम इष्टकाम्यार्थ इत्यर्थम समस्त सन्मंगला फलप्यर्थम यथा ज्ञानम यथा मिलितोपचर्यै श्री अय्यप्प स्वामी देवता पूजा करिष्ये तदा दे निर्विघ्नेन परसमाप्यार्थम श्री महागणपति पूजा करिष्ये। ओम श्री स्वामी। ओम श्री स्वामी। स्वामी పైకి రాకపోతే కిందకే ఉన్నాయి గాలి కింద గాలి వచ్చేస్తుంది అది కాదు దీపారాజునికి అది ఆనుకుంటుంది ఇది కాదు కింద కట్టు అది ఓం గణానాంత గణపతి వామహే కవిం గణనామోపమామి దగ్గరికి వెళ్ళి ఏం కాదు దగ్గరికి వెళ్ళి ఓం గణానాంత గణపతి వామహే కవిం గణనామోపమాశ్రమం జ్యేష్ఠారామం బ్రాహ్మణం బ్రాహ్మణ భగవానే ఎలా ఉంది పాప ఎలా ఉంది చెప్పమ్మా ఏ జాగ్రత్త माता को, जय हनुमान महाराज को, वीरांजनेय स्वामी की, रामभक्त हनुमान की, जय हनुमान महाराज को, जय हनुमान महाराज को, रामभक्त हनुमान को। स्वामी ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి.